తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల్ని తయారు చేశారో ప్రొఫెసర్ అలగోపాల్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఫ్రెంచ్ విప్లవంతో పోల్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం జరిగిన ఉద్యమంగా తీసుకున్నారు. అంత గొప్ప కితాబిచ్చిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వీరందరూ బాధ్యత వహించాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరినైతే యూత్ను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారో, ఆర్ఎస్యూ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఎవరైతే తప్పించారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం మీద బాధ్యత ఉంటుంది. ఈ విషయాలను మనం గమనంలో తీసుకొని కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఒక దోప్, గోదావరి నది, కృష్ణానది మధ్య ఏర్పడ్డ ఒక అద్భుతమైన భౌగోళిక ప్రాంతం. గోదావరి ఒకప్పుడు తేలివాహన అనే పేరుతో పిలిచేది. గోండీ భాషలో తేలివాహన అంటే తెల్లని నీటిని మోసుకుపోయే నది. ఆ తేలివాహన నది ఒడ్డున ఉన్న ప్రాంతమే తెలంగాణగా భాసిల్లింది. ఆ తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు భాష. నిజానికి తెలుగు భాష పుట్టింది కూడా తెలంగాణ.